రెండవ అధ్యాయం, యోహాను సువార్త రెండవ అధ్యాయము 1-11 వచనాలు ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖనమే. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచక్రియ చేశారు. ఏ సూచక్రియ అమ్మా? నీటిని ద్రాక్షారసముగా మార్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దీని అంతటి గురించి ఎన్నిసార్లు వింటాం అని అనుకుంటారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే మేము సండే స్కూల్లో ఆ స్టోరీని మేము విన్నాం. సండే స్కూల్లో చెప్పలేదు, ఇంక మీకు స్టోరీ చెప్పలేదనే విషయం నాకు తెలిసి అర్థమైంది. స్తోత్రం. అయినప్పటికీ ఏదో విధంగా దేవుని వాక్యం వినటం వలన ఏమండి ఈ కథ అమ్మ ఇది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆమె మీ అందరూ తెలుసా పిల్లలు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మంచిది. పెద్దలకు తెలిసే స్టోరీ తెలుసు. ఏమైపోయింది అక్కడ స్టోరీ చెప్పండి అందరు పెద్దలు కలిసి. నీళ్ళన్నీ అయిపోయా? ఏంటమ్మ గారు నీళ్ళు అయిపోయా? నీళ్ళు అయిపోతే మోటర్ అయ్యింది. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అమ్మా. ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయి. సరే ఏం చెప్పారు అసలు? దేవుడే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. మంచిదా? ఇంకా స్తోత్రం, హల్లెలూయా. రైట్, దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. చక్కగా నీ మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగలిగితే, 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. ఎక్కడి కానా ఉంది? కానా అనే ప్రదేశం అనగానే కనానికి కానా అని మరొక పేరు కూడా ఉందని కొంతమంది చెప్తారు. అయితే గలిలయ అనేటువంటి ప్రదేశంలో కానా అనేటువంటి ఒక ఊరు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఊరిలో 3వ దినమున వివాహం జరుగుతుంది. ఎన్నవ దినమున? 3వ దినమున. అంటే కొన్నిసార్లు దీన్ని రకరకాలుగా మనం వర్ణించుకునవచ్చు. ఎందుకని మరనాడు 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 అని ఒక 2-3 సార్లు మనకి వడాచన కనపడుతుంది. కాబట్టి ఇంక 3వ దినమున అలాగ మనము కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ జనరల్గా బైబిల్ పండితులు దీని గురించి ఒక ఆలోచన ముందు పెట్టారు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో అన్నప్పుడు వాళ్ళు పెట్టిన ఆలోచన ఏంటంటే, 3వ దినమున అంటే ఏ రోజు పడుతుంది తెలుసా? మంగళవారపు దినమున అని అర్థం. మొదటిగా ఏ దినం అది? చాలామంది మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వివాహాలు మంగళవారం చేసుకుంటారా? చేసుకోరు. సర్వసాధారణంగా మంగళవారం వివాహాలు జరగవు. నేను గమనించినంత వరకు సోమవారం, బుధవారం, గురువారం, శనివారాలు ఎక్కువ, ఆదివారం దేవుని స్తోత్రం. కానీ మంగళవారం అనేది మాత్రం మంగళం అని పేరున్నా సరే చేయదు. ఇంగ్లీష్లో ట్యూస్డే కాబట్టి బుధవారానికి అయితే వెడ్నెస్డే ఉంది కనుక వెడ్డింగ్ అంతా కూడా బుధవారాలు బాగుంటుంది అని కొంతమంది భావన. కానీ 3వ దినము అంటే ఏ దినం వస్తుంది? జనరల్గా వారంలో మంగళవారపు దినం వస్తుంది. ఇది ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం మన ముందు పెట్టారు. నాకు కూడా నచ్చింది. అంటే దినానికి ప్రాముఖ్యత వివాహాలకు ఇవ్వాల్సిన అవసరతే లేదు. మొట్టమొదటి. రెండవదిగా మనం పరిశీలన చేస్తే 3వ దినమున ఎందుకు పెడతారంటే, 3వ దినమున యూదుల యొక్క సంస్కృతి ఆచార ప్రకారం 3వ రోజు వివాహం జరుగుతుంది. మొదటి రోజు ఏం జరుగుతుంది అంటే ఒప్పందం జరుగుతుంది. మన పెళ్ళిళ్ళు ఏం చేస్తామంటే ఆ రోజు ఒప్పందం రాస్తాం. అంతేనా? లేదు లేకపోతే ముందే రాస్తాం. వివాహ ప్రకటన ముందు రాస్తాం. నేను అనేది వివాహ ప్రకటన గురించి మీరు అంటారని నాకు తెలుసు. అయ్యగారు నువ్వు నాకు కనబడట్లేదు, నీ స్తంభం అంటే తిట్రా ఇట్లా నాకు కనబడ, అయ్యగారులు అందరూ నాకు కనబడాలి. మంచిది. కొట్టినా తిట్టినా పెట్టినా చేసినా నేనే రక్తమే చేయం. హల్లెలూయా. అంతేనా? అది ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీ క్షేమమే నా ప్రాణం, నా ఊపిరి. మీ ఆశీర్వాదమే నా ధ్యేయం. అది మీకు తెలియనుగాక. అంతే. నా పిచ్చి ఏంటంటే మీ ఆశీర్వాదం. మీరు బాగున్నారంటే నేను బాగుంటాను, మీరు బాగాలేరంటే నేను బాగాలేను అని అర్థం. నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత శక్తి సంపాదించుకున్నా, విశ్వాసులు బాగాలేరు అంటే కాపరి బాగాలేరు. ఎందుకంటే గొర్రెకి దేనికైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాపరి నిద్రపోతాడా? దాన్ని కాయం కడతాడు, కట్టు కడతాడు, అన్నీ చెయ్యాలి.
దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఎవడ టలమన్నాడు అనాలి, దాన్ని నేను ఇక్కడ ఉండమని చెప్పాను కదా దాంతో మాట్లాడతాడు. దానికి ఆ భాష అర్థమవుతుందో లేదో తెలీదు, దానికి ఆ భాష వస్తుందో లేదో తెలీదు, కానీ కాపరి చెప్పింది మాత్రం పెంచుకుంటున్న జంతువుకు మాత్రం అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమను బట్టి ప్రభువులో పెంచుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ దినమున మొదటి రోజు ఏం జరుగుతుంది? ఒప్పందం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు మనకేం జరిగిందో తెలుసా? ఒక ఒప్పందం జరిగింది. ఏం జరిగింది? ఒక ఒప్పందం జరిగింది మనకి. మొట్టమొదటి ఒప్పందం ఏంటి చెప్పండి? బాప్తిస్మా. అసలు బాప్తిస్మం అనేది ఐదోదో నాలుగోదో. ఒప్పందం ఏంటి తెలుసా? ప్రభువా, నేను నిన్ను నా సొంత రక్షకునిగా ఈ దినమును నేను అంగీకరిస్తున్నాను అంటేనే బాప్తిసం. కానీ మనం అలా కాదు. పెళ్లి జరగాలంటే బాప్తిసం, ఏదైనా కార్యం జరగాలంటే బాప్తిసం. వీడు పరలోకం పోతాడో నరకం పోతాడో దేవుని స్తోత్రం. బాప్తిసం అనేది ఒక కామన్ థింగ్. దేవుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ పక్షాన అలాంటి కార్యాలు జరిగిస్తుంటే దీన్ని గమనించిన ప్రభువా ఏంటి ఇలా చేసేవంటే వాళ్ళకి అలాగే చేస్తాను, వారు అబద్ధాన్ని మరింతగా నమ్మునట్లుగా చేస్తాను. అదంతే. నాకు కోపం వస్తుంది. చేసుకోరా, ఏం చేసుకోవాలనుకుంటున్నా చేసుకోవాలంటే మూర్ఖుడు ఏం చేస్తాడు? ఇంకా చేస్తాడు మూర్ఖుడు. కానీ మంచిడు ఏం చేస్తాడు? సారీ నన్ను ఇంకోసారి నేను అలా చేయను నాన్న, నువ్వు కోపం తెచ్చుకోకు నాన్న అంటాడు మంచోడైతే. మూర్ఖుడైతే ఏం చేస్తాడు? ఆయన మాట అనేది ఆయన అన్నాడుగా నేను చేసుకుంటాను. అదే పిల్లలు జాగ్రత్త గమనించుకోండి. చేసుకోమన్నాడు కదా అని చేసుకోవడం కాదు. ఇది నాన్నకి ఇష్టమా లేదా, తండ్రికి ఇష్టమా కాదా అని గమనించి చేయటం చాలా ప్రాముఖ్యం. చేసుకోమన్నాడుగా అంటే నువ్వు మూర్ఖుడు అన్నమాట. మాకు చెప్పారు నేను నాకు నచ్చినట్టు బతుకు, వెళ్ళరా ఎక్కడే ఉంటాను, కొడతా కొట్టు, యాకోబులా మారాలి. ఏసు రక్తమే చేయం. మొదటి దినాన్ని ఏంటిది? ఒప్పందం. మనకు కూడా ఒక ఒప్పందం వేసైతే జరిగింది. ఏసయ్య, ఈ దినము నుండి నిన్ను నా సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. నేను నీ మాట వినబోతున్నాను. ఆమేన్. ఇక నుండి మన బంధము అని ఏసైతే ప్రమాణం. అది మొదటి రోజు వాళ్ళకు కూడా జరుగుతుంది. ఒప్పందం ఏమని? మన పెళ్ళిళ్ళే చేస్తాం కదా, వివాహ దినమున ఒప్పందం. అలాంటి ఒక ఒప్పందం చేస్తారు. రెండవది ఏంటి తెలుసా? రెండవ రోజు వారిని పరిశుద్ధపరుస్తారు. ఏం చేస్తారండి? రెండవ రోజు పరిశుద్ధపరుస్తారు. మూడవ దినమున పరిశుద్ధపరిచిన తర్వాత వివాహం చేస్తారు. స్తోత్రం. మనకు కూడా అంతే. అదే ప్రాసెస్ ప్రభు దగ్గర. మొదటిది నువ్వు ఆయన్ని అంగీకరించాలి, ఆయన నిన్ను అంగీకరించాలి. నిన్ను మొదటిగానే ఆయన స్వీకరించాడు, ఇప్పుడు నువ్వు ఆయన్ని స్వీకరిస్తున్నాను అని ఇష్టపడాలి. రెండోది ఏంటో తెలుసా? అందుకే మీకు తెలుసు వివాహ ప్రకటన ఎందుకు రాస్తారు ఇప్పుడు చెప్తాను. లోపే చెప్పాలి. అసలు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే వివాహం రోజు కూడా ఆ పత్రిక చదువుతాం. వివాహం రోజు ఆ పత్రిక చదవక్కర్లేదు, అది అవసరమే లేదు నన్ను అడిగితే. ఎందుకని? ముందు చెప్పాలి. ఆ రోజు పెళ్లి చెడగొట్టినోడు ఎందుకు అడుగుచ్చారు? బడిబొమ్మనండి ఫస్ట్ అసలు శుభకార్యం జరుగుతున్న నుండి ఎవరికైనా ఇష్టం లేకపోతే చేతులు ఎత్తండి. ఎవడాడు? అప్పుడే చెప్పాల్సింది ముందు రోజే ముందు చెప్పాలి. 16వ తారీఖు వివాహం అవుతుందంటే 15వ తారీఖుకే చెప్పాలి. మా వివాహం జరిగి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి 13 సంవత్సరంలోకి వచ్చాం మేము. రక్తమే చేయం. హల్లెలూయా. 12 సంవత్సరాల క్రితం ఎవడో 16వ తారీఖునే ప్రశ్న అడిగితే మాకు ఇష్టం లేదని ఎవడో నొక్కితే ఆడినెవడరమ్మన్నాడు? అసలు ఆడికి ఇష్టం లేకపోతే ఇంటికాడ కూర్చోవాలా? ముందే చెప్పాలా. ఎప్పుడు చెప్పాలా? ప్రకటన రాయక ముందే వివాహ నిశ్చయం పెద్దలు నిశ్చయించుకుంటారు కదా పెద్దలు, ఆ దినమునే చెప్పాలా. నాకు ఇష్టం లేదు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మాకు అది ఉన్నాయి ఇది ఉన్నాయని. అంతా అయిపోయిన తర్వాత వచ్చి నాకు అభ్యంతరం ఉందంటే ముందు దాన్ని బయటికి వెళ్ళమాట. నేను ఏదైనా అభ్యంతరం ఏంటి? 2 ప్రకటనలు ఎందుకు చదువుతారు మరి? వివాహ ప్రకటన పెళ్లి కూతురు వారికి పెళ్లి కొడుకు వారికి ఇద్దరికి ఇస్తారు. మీ సంఘాలలో చదివించండి, మీ సమాజంలో మీరు చదివించాలి. ఇది ఎవడు అభ్యంతరం చెప్పితే ఎందుకు అభ్యంతరం చెప్తున్నాం దాన్ని లిఖితపూర్వకంగా రాయాలి. ఈమెకు వయసు నిండలేదు, ఈయనకు వయసు నిండలేదు, లేకపోతే ఇది పచ్చి తాగుబోతు, వీడు లేకపోతే పలానా చోదగాడు, పలానా దాష్, పలానా అన్ని చెప్తే అప్పుడు ఏసు రక్తం చెప్పు బాబు ఈ వివాహం క్యాన్సిల్ చేసుకుందాం, ఎందుకంటే వాడు మంచివాడు కాదని ఈయన చెప్తున్నాడు. ఈయన నిలబెట్టి బాబు ఈయన చెప్తున్నాను ఈయన మంచివాడు కాదని సాక్ష్యాధారములతో ప్రూవ్ చేయాలని ఉంటుంది అక్కడ వివాహ ప్రకటనలో. సాక్షి లేకుండా వచ్చి ఏదో పెద్ద పల్లెట్టేద్దాం అంటే కుదరదు. దేవునికి స్తోత్రం.
మన వివాహిక వైహిక జీవితం దేవునితో ఉండేది అలాగే ఉంటుంది. మొదటిది అంగీకారం, రెండోది పరిశుద్ధపరచబడటం, అప్పుడు బాప్తీసం, లేకపోతే పాపక్షమాపణ, పశ్చాత్తాపం. కానీ ఫస్ట్ నువ్వు అంగీకరించు. ఫస్ట్ నువ్వేం చేస్తావు? అంగీకరించు, స్వీకరించేసిన సంత. రెండో రోజు ఏమొస్తుందంట? పరిశుద్ధపరచ. అప్పుడు ఇంతవరకు నేను పాపం చేశాను, ఇంతవరకు నా జీవితాన్ని నేను విచ్చలవిడితనానికి ఉపయోగించాను, కానీ ఈ దినము నుంచి, ఈ నేటి దినము నుంచి నేను ఏ విచ్చలవిడితనానికి, ఎవరిని ఏ వ్యక్తిని ఆశింపక చూడక ముందున్న జీవితం అంతా మీతోనే అని తన్ను తాను తగ్గించుకుని పాప క్షమాపణ పశ్చాత్తాపడి అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటే ఆమేన్. మూడవ దినం రాబోతుంది, మన వివాహం జరగబోతుంది. మనకు ప్రదానం చేయబడిందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా క్రీస్తుతో మిమ్మల్ని ప్రదానము చేసి తిని అనే మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 3వ దినమున ఏం జరుగుతుంది? గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. జనరల్గా ఊరిలో వివాహం అయితే తల్లులు అందరూ అక్కడే ఉంటారు. అక్కడ అదొక నియమము, అదొక క్రమం అంతే. వివాహం అయితే తల్లులు అందరూ ఎక్కడ ఉంటారు? పిల్లలు ఏమో ఇంటికాడ ఉంటారు, కానీ తల్లి మాత్రం రమ్మంటారు. అయ్యా అమ్మ, ఒకప్పుడు ఊర్లో వివాహం అంటే తల చేసేవారు. ఏం చేసేవారు? తలొక చెయ్య. వాళ్ళేమో గిన్నెలు కడిగేసేవారు, వాడేమో ఊడ్చేసేవాడు, ఒకడేమో కడిగేసేవాడు, ఒకడేమో వచ్చేసేవాడు. తలకు చెయ్య. ఈరోజు అవసరం లేదు, నేను క్యాటరింగ్లో వచ్చి పరిస్థితులు వాడుతున్నాను. చెప్తున్నా మామూలుగా క్రైస్తవ సమాజంలో, సంఘంలో ఎవరి కుటుంబంలో వివాహం జరిగితే అమ్మ మీకు ఏమైనా సహాయం చేయడానికి మేము రామా అంటే ఆ తల్లిలు కూడా మాకు అవసరం లేదు ఏంటి, ఆ పెద్ద పూజిస్తుంది, మాకు అవసరం లేదు. ఎందుకని? ఆ ఇల్లు చూస్తే దిష్టి తగిలేద్దేమో, ఆయన చూస్తే ఇది ఒక తలకి నొప్పులు తెలుసు కొంతమంది క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. మా ఇల్లు ఆ ఇల్లు పెద్దది అనుకోండి, మా ఇల్లు చూస్తే మళ్ళీ ఎంత ఇల్లు ఉందో అనుకుంటారేటో అనుకున్నాను. దేవుడు ఎంతగా దీవించాడు, మీరు ప్రభుని స్తుతిస్తారు. వారు అనుకుంటే ఏమైంది? ప్రభు ఇచ్చిన ఇల్లు, ప్రభు ఇచ్చిన గృహము, దేవునికి మహిమ. రండి, వీళ్ళు కూడా ఆహ్వానించాలి కదా. ఆహ్వానించకపోతే ఆ కుటుంబంలో ఎవడొస్తాడు? యేసు తల్లి ఎక్కడుంది? గలిలయలో జరుగుతున్న ఆ ఊరిలో, ఆ కానా ఊరిలో యేసు తల్లి అక్కడే ఉంది. ఆమె వెళ్ళింది, అక్కడ ఉంది వివాహంలో. పనులు ఏవేవో చేపిస్తున్నారు, లేకపోతే తల్లి కదా. అక్కడ కూర్చుని అక్కడ ఉన్నటువంటి వంట సామాగ్రి, ద్రాక్షరసం ప్రిపేర్ చేయటం, రకరకాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ మంచి కుర్చీలో కూర్చోబెట్టాలి. అందరూ వస్తున్న వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆ తల్లులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. యేసు తల్లి అక్కడ ఉండెను. తర్వాత యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ఎవరు పిలువబడ్డారంట? యేసయ్యతో పాటు ఉన్న శిష్యులకు కూడా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కొంతమంది మన శుభకార్యాల్లో ఉన్నప్పటికీ కూడా యేసే రాకపోతే మన జీవితంలో శుభం లేనట్టే. ఒకవేళ యేసు తల్లికి సాదృశ్యంగా సేవకుడు రావచ్చు కాక. ఎవరు రావచ్చు తెలుసు మీకు? బైబిల్లో ఆ మాట ఉంటుంది, సేవకుడు రావచ్చు. మోషేతో దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే వీళ్ళని తీసుకుని వెళ్ళిపో, నేను వచ్చానా వీళ్ళని చంపేస్తాను, నాకు అంత కోపం వస్తుంది వీళ్ళ మీద, నువ్వు తీసుకుని నువ్వు వెళ్ళిపో. మా వింటున్నారు ఈ మాట? కొన్నిసార్లు సేవకుడు ఏం చేయొచ్చు అమ్మా? రావచ్చు, కానీ ఎవరు రాకపోవచ్చు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఒక అబ్బాయి. పుట్టినరోజు ప్రార్థన కూడికని పెట్టుకున్నారు. అందరూ వచ్చారు, సేవకుడు వచ్చారు. ఆ సేవకుడితో పాటు రావాల్సింది ఎవరు? మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మాకంటే ముందు అడుగుపెట్టంటే అసలు ఏసేకి ఆహ్వానం ఉంటేనే కదా ఆయన అడుగుపెట్టేది. చాలా మందికి బుర్ర పని చేయదు. ఏం పని చేయదు తెలుసా? సేవకుడు కంటే ముందుకు ఆయన అడుగుపెట్టారు. ఆయన ఏం అడుగుపెట్టాడు? ఆయన అడుగుపెట్టాలంటే ఆయన ఆహ్వానం అనుకుంటారు. ఆయనకు వచ్చి అనుకుంటారు. ఎవరికి వచ్చి? ఏసేకి వచ్చి. అదేంటిది? ఏసేకి వచ్చి అంటే ఆహ్వానం, ఆతిథ్యం ఉండాలి ఏసేకి. ఆ పిల్లోడికి క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను, వేరే సమాజం గురించి కాదు మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా. ఆ పిల్లోడి కాలు కింద దిష్టి చుక్క కడతాడు. వడసంస్థ పిల్లోడికి ఆడి బొగ్గుకి ఎంత క్షమించాలి దేవుని బిడ్డ.
ఏమనంటే మళ్ళీ అడిగంటే దిష్టి వెళ్ళేద్దంట అందరి దిష్టి. మరి జనరల్గా పిల్లలకి బాగోపోతేనే మంచిది, బాగోకూడదు. పిల్లలకి బాగుంటే ప్రాబ్లం అంట, తెలుసా? అసలు 5 సంవత్సరాల వరకు పిల్లోడికి జబ్బులు వస్తున్నాయంటే దేవునికి స్తోత్రం. టెన్షన్ పడకూడదు. అప్పుడు టెన్షన్ కాదు పడాల్సింది, సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే పిల్లోడు కొత్త వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటప్పుడు ఏమవుతుంది, మీకు ఎందుకు ఒక ఆయన ఏం చెప్పాడంటే, మీరు వర్షంలో తరండి మరుసటి రోజు ఏమొస్తుంది అంటే మీ ఆరోగ్యం బాగుందని అర్థం అన్నాడు. జలుబు రావట్లేదంటే మీ శరీరం ఏం పనిచేస్తలేదు కరెక్ట్గా అని అర్థం అన్నాడు. కానీ మనకేమైపోతుంది, అయ్యో పిల్లడు జలుబు వచ్చేసింది, అయ్యో మిమ్మల్ని కాదులే కోపం వస్తుంది. ఏం పెద్ద హడావిడి, దేవునికి మహిమ కలుగుతుందా? ఏంటి పెద్ద హడావిడి? నన్ను ప్రేమించి తల్లి దీవెనమ్మ గారు పెళ్లి రోజు అని చెప్పి కచ్చీపులు కొన్నారు నా కోసం. దేవునికి మహిమ. హల్లెలూయా. రైట్, వినండి జాగ్రత్తగా. రావచ్చు సేవకుడు, ఏసీ రాడు. ఎందుకు రాడు? సేవకుడికే సగం బాధ అయిపోతుంటుంది. ఏంటి ఇలా చేశారు నా నాయన, ఏంటి ఇలా చేసి, ఎందుకమ్మ ఇవన్నీ అంటే, అయ్యా మా అమ్మ, అసలు మీ అమ్మను ఒక గసులు గసలేకపోయా, సైలెంట్గా ఉంటే ఫస్ట్ దేవుడు ఇంట్లోకి వచ్చాడు, ఆశీర్వాదం. అసలు రుచోడు అంటావా, నువ్వు మా ఇంటికి రాకపోయినా పర్లేదు, కొన్నాళ్ళు కాలే వస్తారు. మనం ఎప్పుడైనా షాప్ ప్రారంభం 100 రూపాయలు వస్తుందా రాదు, అవి తెలిపోతారంటే ఏం చెప్తుంది? మానవ నైజం అది, మానవ నైజం అది, దాన్ని ఎవడు మార్చలేడు. మానవ నైజం అది, మానవ నైజం అది. ఏటా నైజం? వాళ్ళు ఒకరోజు వస్తారు, మాకు మీకు దేవుడేనా? అవును, నాకు దేవుడే తప్పితే ఏది ఎక్కువ కాదు నాకు అనండి. మీరు ఒకరోజు రాలేదు. అసలు దేవుడు ఏమన్నాడు, మీరు ద్వేషింపకుంటే మీ ప్రాణంతో సైతం నా శిష్యుడు కానేరడు. ఏసీ చాలా క్లారిటీ, నీకు ఇది కావాలి, ఇది నీకు వద్దా, క్రైస్తవుడే లేకపోతే నమస్కారం అని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఏ అభ్యంతరాలు ఉండవు దేవుడి దగ్గర అభ్యంతరం లేదబ్బా, దేవుడికి అభ్యంతరం లేదు. దేవునికి బాధ ఉంది, నేను కరెక్ట్ చెప్తున్నా, దేవునికి చాలా బాధ ఉంది ఎవరైనా వెళ్ళిపోతానన్నాడు. కానీ ఎవరిని ఆటంకపరచు, అభ్యంతరపరచు. వెళ్ళిపోవాలనుకుంటే అంటే వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతానంటే దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా, ఎక్కడికి వెళ్ళగలను ప్రభా. అది దావీదు మాట. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అని ఉంటాడేమో, నేను ఎక్కడికి వెళ్తానా, నిన్ను వదిలేసా. భార్య అంటది మాట, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తానండి. మంచి భార్య అయితే అటు శరభార్య అయితే ఏమంటది, ఆయన ఇంట్లో కాకపోతే నేను హాయిగా మా ఇంట్లో బతకలేదు ఏంటి, మా ఇంట్లో నాకు బతుకులేదు ఏంటి. ఆ నోట్ వచ్చింది, నా మాట అర్థమైంది తెలుసా, భార్య మైండ్ సర్కిల్ ఇది. నిన్నేడు కాదు, దేవునికి ఆహ్వానం ఉందా? యేసును అతని శిష్యులను, మేము యేసుకు శిష్యులం. ఆమెన్. అపోస్తలమైన, పరిచారకులమైన, సేవకులమైన, పాస్టర్లైనా లేకపోతే ఇంకా ఏ ఇతరైనా యేసుకు శిష్యులుగా ఉండకపోతే అంతే. మమ్మల్ని ఆహ్వానించే కంటే ముందుగా ఎవరిని ఆహ్వానించేది? ఎస్ఐ. మీరు ఒకసారి చూడండి. తెలిసి ఇశ్రాయేలు యొక్క పవిత్రత గురించి నాకు ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళు పస్కా పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లంతటిని శుభ్రపరుచుకుంటారు. ఇల్లంతటిని ఏం చేస్తారు? శుభ్రపరుస్తారు బాగా నీట్గా. ప్రతి ప్లేటు వాళ్ళకి 2 స్టవ్లు ఉంటాయి, 2 పొయ్యిలు ఉంటాయి. పాలు మాంసం కలిపి ఒక దగ్గర వండరాలి. పాలు స్టవ్ వేరు, మాంసపు స్టవ్ వేరు. ఎందుకంటే దాని తల్లి పాలతో దాన్ని ఉడకబెట్టకూడదు, వండకూడదు అని బైబిల్లో ఉంది. కాబట్టి వాళ్ళ నియమం ప్రకారంగా పాలు వేరేగా పొయ్యిలో వండుతారు, మాంసమును వేరే పొయ్యిలో, మేక మాంసం కానీ ఏదైనా మాంసాన్ని వేరే పొయ్యిలో వండుతారు. అది నియమం. వాళ్ళు వాళ్ళు పవిత్రపరుచుకుంటున్నప్పుడు ఇల్లంతటిని తుడుస్తారు. ఆ స్త్రీ తుడుస్తుంది, చాలా నీట్గా తుడుస్తుంది. ఏం చేస్తుంది? చాలా నీట్గా తుడిచి ఏం చేస్తుంది తెలుసా? కొన్ని చోట్ల కావల్చుకునే కుళ్ళిపోయిన టమాటా, కొన్ని చోట్ల ఏం చేస్తుంది? బూజు ఉంటుంది కదా,
బూజు ఒక దగ్గర భద్రంగా పెడుతుంది. ఇంత క్లీన్ చేసిన తర్వాత కూడా అప్పుడు పురుషుడు వస్తాడు ఒక కర్చీఫ్ పట్టుకుంటాడు. ఇల్లంతా కూడా క్లీన్ చేసిందా ఇలా చూస్తాడు, వెరీ క్లీన్ అంతా వెతుకుతాడు. పురుషుడు చాలా జాగ్రత్తగా ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడైతే ఆ కుళ్ళిపోయిన అవన్నీ పెట్టింది కదా వాటిని వేస్తాడు. వాటిని ఒక దాంట్లో వేసి బయట అగ్నితో కాలుస్తుంటాడు, దాంట్లో వేసేస్తాడు. అంత పవిత్రత కావాలి. అసలు ఏసీని ఎప్పుడైనా పిలిచి ప్రవ్వా నా ఇల్లంతటిని ఒకసారి చూడు, ఎప్పుడైనా చెప్పారా ఎవరైనా ఏసీకి ఈ మాట చెప్పగలరు? నా ఇల్లంతటిని చూడు, నీకు అందుకే కదా నీకు ఆయాసకరమైన మార్గం నా ఇందేమో పరిశీలించి తెలుసుకో. చూడు ప్రభావం తెలుసుకోట. అంటే కళ్ళు మూసేస్తేమో ఎక్కడైనా అలా కళ్ళు మూయదు, తెలుసుకోవాలి ఫస్ట్. నీ జ్ఞానసారముగా నన్ను నడుపుము అంటాడు దావీదు. ఈ మాట గమనించండి. అంత యేసయ్య మీరు వస్తే మీరు రాగలుగుతున్నారు. ఇక్కడికి మందిరంలో ఉన్నారు, యేసయ్య నువ్వు వచ్చావా, రాగలిగావా? లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్తో ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక మనసుతో ఉన్నారనుకోండి, ఏమవును? ఆయన అంటుండటే టాటా బాబాయ్ ఏరా ఇంకెళ్ళిపోతాడు యేసయ్య. దావీదు అయ్యా నేనేం చెప్పనయ్యా, ఆయనకు విరుద్ధంగా నేను ఇక్కడ ఉన్నాను. అయితే పిలువ గచ్చిగా కేకేయ్, దావీదు కుమారుడా దాటిపోక నన్ను కరుణించు. అది దాటిపోకంటే దాటిపోతాడు. దాటిపోక డైలాగ్ లేదు, కరుణించు అనే డైలాగ్ ఉంది. కరుణించు అయ్యా, వెళ్ళిపోవద్దు, కనికరం చూపు, కరుణించు. ఇది ఆస్తుంది దాటిపోవద్దు, నీళ్ళు కలబెట్టుకోండి. ఎలా కూర్చొని చెట్టు కింద కూర్చొని, చెట్టు కింద కూర్చొని శాత కొంచెం సేపు అలసట తీర్చుకోండి. ఎవరు కాల్సట? పిచ్చుడు అబ్రహమే. మన పిచ్చ అయితే రక్తవా రండి, దాటిపోవద్దు, ఈ మందిరం దాటండి, రండి, కాలు కడుక్కొని రండి. అంటే ఏంటి? ఆ కాలు కడుక్కోవటం అంటే బయట నుండి దుమ్ము ధూళి వచ్చిందని కాదు, ఆతిథ్యము, మర్యాద. ఎందుకు ఎప్పుడైనా ఎవరైనా వస్తే కాలు కడుక్కోండి అంటారు, ఎందుకని? మర్యాద. ఇప్పుడు దానికి కూడా పెద్ద కాలు కడుక్కో. ఎందుకు కడుక్కోదు? లోపల పిల్లలు ఉన్నారు, ఒకవేళ నీ గాలి అంతా ఓరి నాయనో వీళ్ళే ఆహ్వానిస్తున్నారు, గాలి రా గాలి రా అని. సేవకుడే కదా, అతని పాదములు శ్రేష్టమైన సువార్త ప్రకటించు అని పాదములో పర్వతం మీద ఎంతో సుందరములు. కానీ నిజంగా సువార్త ప్రకటించే వారి పాదాలు చూడండి ఒకసారి, పగిలిపోయి నల్లగా అలాంటి పాదాలు. పర్వతం మీద సుందరమైన పాదాలు ఇంట్లో అడుగు పెడితే బెస్టే కదా. అక్కడ అడిగితే పోతున్నాయి ఏమో సుందరత. కడగడం అనేది తప్పేమో నేను అనట్లేదు అబ్బాయి, నువ్వు మరీ ఇలా చూడక్కర్లేదు. నాకు అంటే కడగకుండా వచ్చినవి బెస్ట్. రోజు ఒక ఆయన అడిగా కాలు కడుక్కోండి, మీ సగమే కడిగారు అన్న. ఇలా చూసాను ఆయన పట్ల పూర్తిగా కడిగితే ఇంట్లో ఉండే దైవం అందుకని ఇంట్లో బాగా వస్తుంది దెయ్యం జాగ్రత్త. ఎందుకంటే సేవకుడితో వచ్చేది ఆశీర్వాదం. నువ్వేమో ఆశీర్వాదం వద్దాను అంటే ఏమో రావాలి దీంట్లో. అయితే యేసురక్తజీ చాలామంది తెలియక పాప. అందుకే సేవకుడు రాగానే రెండయ్యా అనండి, కాలు కడుక్కుంటాడు లేదా ఆయన ఇష్టం. అదేమైనా బురద అయింది కాబట్టి ఖచ్చితంగా కాలు ఏం చేస్తాం, అది. కాకపోతే మామూలుగా రండి అనండి అంతే. కాలు అమ్మ కాలు కడుక్కుంటూ కూర్చు, కాలు బాగా అని ఆయన చెప్తాడు మీకు. యేసును అతని శిష్యులను వివాహమునకు ఫస్ట్ ఎవరిని పిలిచే శిష్యులనా యేసైనా? ఏ కుటుంబమైనా ఫస్ట్ ఎవరిని పిలవాలి? ఎవరిని పిలుస్తున్నారు? నిజమే, నవ్వు వచ్చింది అయ్యగారికి. యేసైనా పిలుస్తున్నారా? అయ్యగారిని పిలుస్తారు. దాన్ని పాస్టర్ పాస్టర్ గారిని కూడా కొంతమంది అయితే కన్సల్ట్ చేయరు. ఫస్ట్ ఆ ఇంటికి సంబంధించిన అమ్మ పలానా రోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఓకేనా? ఆడు ఓకేతో నీకే అంటే ఏం పందాలు పోగొట్టుకోమని చెప్పట్లేదు, పొందుకోమని చెప్పట్లేదు. నేను రెండూ కాదు. దేవుని అనుకూలత ఆడికి అవ్వాలి.
అర్థమైందా? దేవుని అనుకూలత నాకు అవ్వాలా. దేవుని అనుకూలత నేను చెయ్యను ప్రభా, సారీ ఐఎమ్ తర్సీస్కే, సారీ నువ్వు నిన్నవేకి వెళ్ళమంటున్నావు కానీ ఐ వాంట్ టు గో టార్సిస్, ఓకే దట్స్ గుడ్, ప్లీజ్ గాడ్ ఐ వాంట్ టు గో టార్సిస్, ఐ డిడ్ నాట్ గో టు Nineveh, please send me there, where? Tarsis. దేవుని అనుకూలత నేను చెయ్యాలి కానీ నా అనుకూలత ఆయనగా. మారు మనసు పొందంటే అలాంటి విషయాల్లో కూడా వాడు వస్తాడు, దేవుడు ఈరోజు ఎవరు చెప్తాడు, రేపు వాడు చెప్తాడు, ఎల్లుండి వాడు చెప్తాడు అంటాడు. ఎవరు బాబు అలాంటి వాళ్ళు అసలు నమ్మక. అంటే ఆడి మైండ్ అనమాట అంతా, ఆడి మైండే, వాడి కడుపే వాడి దేవుడు. నాశనం వాడు అంతాం, ఇంకేం లేదు. వేసి రక్కలేదు ఈరోజు వస్తాడు బడబొక్కలోడు. నిజంగా వాడికి మేము అలాగే పేరెట్టాం. ఎందుకంటే ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఇంకోటి చెప్తాడు, రేపు ఇంకోటి చెప్తాడు, ఎల్లుండి ఇంకోటి చెప్తాడు, అవతల ఎల్లుండి ఇంకోటి చెప్తాడు. ఏ రోజు ఒక మాట మీద స్థిరత్వం మంచిది. ప్రైజ్ ది లార్డ్. యేసును అతని శిష్యులను పిలవబడిన తర్వాత ఏమైందో చూద్దాం. ఎవరిని పిలవాలి ఇప్పుడు గుర్తుపెట్టుకుని, యేసుని పిలవాలి. 4వ వచనానికి వెళ్దాం. 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు నాకు ప్రశ్న వచ్చింది. అసలు యేసు అంటే ఏ కొడత కానీ ఏ కొదవ కానీ మన జీవితంలో ఉండదు అని వాక్య బోధిస్తున్న వాళ్ళందరికీ ఇది ఒకటి చూపించాను. ఏసీ ఉంటేనే ద్రాక్షారసం అయిపోయింది. అసలు ఏసీ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ అయిపోతాయి, మీకు తెలియదు. ఏసీ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ అయిపోతాయి. ఏసీ ఉన్న ధోని మీదకే గాలి తుఫాన్ రేగింది. ధోని నుండి వచ్చి చాలా మిగతా దోణులు కూడా మునిగిపోతున్నాయి. నేను ఎక్కడ బైబిల్ చెప్పలే. ఎవరున్న దోణలో? ఆయన ఉన్న ధోనిలోనికే గాలి తుఫాన్. ఏసీ ఉంటే ఇదేం బాధ ఆయన. ఏసీ వచ్చాడు కదా, ఇప్పుడు ఏసీని పిలిచారు, బాగుంది. పిలిచినప్పుడు ఏమైపోయింది చెప్పండి అమ్మ? పిలిచినప్పుడు ద్రాక్షరసం. ఏసీ ఉంటే ఇది అవ్వకూడదు కదా. ప్రార్థన చేస్తుంటే అయిపోయింది ఏంటి? ఆయన ప్రార్థన మంచి ప్రార్థన చేయలేదు. ఆయన ఏమన్నా ఆయన చేత ప్రార్థన చేయించు, ఢిల్లీ చేత ప్రార్థన చేయించాడు. ఏమమ్మా అయ్యారండి, మీకు తెలియదు అయ్యారండి, ఆయన ప్రార్థన చేత అంతా అయిపోద్ది అంటే ఏసీ ఉన్నాడని అర్థం. అదేంటి? ఆయన ఎప్పుడు ఆయన కోరిక ఏంటి తెలిసి ఇక్కడ అద్భుతం జరిగించాలని. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆనంద బైబిల్లో ఏసీ 3 దినాలు అందరికీ భోజనం పెట్టకుండా మరి వాక్యం చెప్పేసి, కానీ లాస్ట్లో మీ దగ్గర ఎన్నో నేను విన్నాను. ఎవరికి సరిపోవు. నిజం చెప్పండి, అవన్నీ సరిపోతాయి. కానీ ఏసీ ఎప్పుడు కూడా తన అద్భుత ప్రదర్శన దేవుడు అద్భుతం చేయాలనుకుంటాడు. ఎందుకు తెలుసా? మనం దేవుని పైన మన మనసంతటిని ఆయన పైన ఉంచాలని చెప్పేది. కానీ మనం ఏం చేస్తాం? యేసు మీద తప్ప ఏసీ ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ డాడ్, వీ హ్యావ్ టు స్టే హియర్, ఓకే ఐఎమ్ కూల్. నేను ఇటు వెళ్తాను. ఒరే నేనున్నాను పక్కన, అరే ఉంటే ఉండవులేవండు. ఏసు రక్తం ఇది అలా ఉంటే ఏసీ ఉంటాడా? అమ్మ చెప్పి మరి వెళ్ళి ఏసీ రక్తం వేసి భలే పిల్లలు తగిలేదు. ఇప్పుడు వినండి, నువ్వు ఎక్కడే ఉండు ప్రభా, నా మార్గం మాత్రం ప్రభా స్తోత్రం నేను వెళ్తున్నాను ప్రభా స్తోత్రం. ఎక్కడ? నాకు నచ్చినట్లుగా. ఏసీ ఉన్నప్పుడు ఏమైపోయింది? పిలవబడ్డారు. ద్రాక్ష రసమైపోయినప్పుడు. అమ్మ ఏసీ ఉన్న కొన్నిసార్లు అయిపోతాయి. ఇంట్లో ఉప్పులు పప్పులు అయిపోతున్నాయా? అయిపోయినాయండి. ఎందుకంటే ఏసీ ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఏసీ ఏం చేయాలనుకుంటున్నాడు? అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అద్భుతం జరుగునట్లుగా. ఎందుకు చేయాలనుకుంటాడు తెలుసు? అద్భుతం నిన్ను సాక్షిగా నిలబెట్టడానికే. నువ్వు మరింత దేవునికి దగ్గర అవ్వాలి. రెండోది, నిన్ను ఒక సాక్షిగా పెట్టాలి. దేవుడు ఏం చేయాలమ్మా? నిన్ను ఒక సాక్షిగా పెట్టాలి. దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నాడు. ఉంటే మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆయన మన సమస్తం అవుతాడు అనే సాక్ష్యం మనలోనికి రావటానికి కొరకే ఏసీ ఉన్నప్పటికీ కూడా ఏమైపోతుంటుంది? ద్రాక్షరసం అయిపోవచ్చు, ధోనిలోకి నీళ్ళు రావచ్చు. 3 రోజుల నుంచి అన్నం లేకుండా అలాగే పస్తుండొచ్చు.
కానీ అద్భుతం మాత్రం జరగకుండా లేదు. అందరిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అర్థమవుతుంది మాటలు. అందుకే ఇంట్లో ఏమైనా అయిపోతున్నాయంటే వెంటనే ఏసీఆర్ గొప్ప అద్భుతం చేయబోతున్నాం అని చెప్పాలి. ఆ విశ్వాసం ఇప్పుడో పోయింది. పోయిందా విశ్వాసం? పోలేదా? పోందా? ఉందా? పోలేదు. ఉందా? ఉందా? పోయిందా? ఉంది కదా విశ్వాసం. ప్రభా రాకలు అన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్ప. మీకు క్వశ్చన్ తెలుసా? రోజు మనకు కావాల్సినంత ఉంటే ప్రార్థన ఉడనే చేస్తాడు. పొరపాటును కూడా చేయరు ప్రార్థన. వారం రోజులను బట్టి ప్రభా నా బ్యాక్ టైర్ మార్చాలి ప్రభా, బ్యాక్ టైర్ మార్చాలి ప్రభా, ఆ సీట్ మార్చాలి ప్రభా, సీట్ మార్చాలి ప్రభా, ఎప్పటికైనా కుదురుతుంది. ప్రార్థన చేస్తున్నాగా తెలియకుండా అద్భుతం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కార్యం అద్భుతంగా విడుదల అవబోతుంది. హల్లెలూయా. నేను నమ్ముతాను దేవుణ్ణి. ఆలస్యం జరుగుతుంది అయినప్పటికీ అద్భుతం చూడబోతుంది. ఆలస్యం జరుగుతుంది అయినట్టుగా అద్భుతం చూడబోతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా అయిపోగానే తల్లి గారికి తెలిసింది. తల్లి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏసీ దగ్గరికి వెళ్ళారు. లేకపోతే ఇప్పుడు మనం కూల్ డ్రింక్ అది తెచ్చాం. కూల్ డ్రింక్ అయిపోయింది అనుకోండి, చెప్పాలి 100 రూపాయలు ఎత్తుకుంటాం. అయ్యా 100 రూపాయలు అవునా? ఓన్లీ ఈరోజు అవైలబిలిటీ అలా ఉంది కాబట్టి స్తోత్రం, దాన్ని నేను కాదన్నా. కానీ ఆ రోజుల్లో ద్రాక్షరసం చేయాలంటే కొన్ని నెలల కష్టపడి చేయాలి. అవునా? కొన్ని నెలల కష్టపడాలి. దాన్ని ఇప్పుడు తీసుకురావాలంటే ఎంత కష్టం. అది ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి తేవాలి, దాన్ని భద్రపరచాలి. బాగా భద్రపరిచిందని తేవడానికి ఈలోపు వివాహం అయిపోద్ది, వీళ్ళ పిల్లలు కూడా పుట్టివచ్చు. ఏసు రక్త విజయం అంటే ఉదాహరణ చెప్పాను. అంత దూరం నుంచి తేవాలేమో, లేకపోతే ఆ ఊర్లో ఉన్న అది రెడీగా ఉందో లేదో, మొత్తం అంతా వీళ్ళే తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ముందుగా తీసుకుంటూ ఉండొచ్చు. ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? షాప్కి వెళ్ళాలి కదా. తల్లి గారు షాప్కి వెళ్ళాలి. ఎక్కడికి వచ్చారు అమ్మా? ఏసే దగ్గరికి వచ్చారు. మనకి ఏదైనా అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలకు కొన్ని రోజుల నుంచి సేవకురాలు ఒకటే మాట చెప్తుంది, బాబు మీకు ఏమైనా అయిపోతే ప్రార్థన చేయండి అని. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళేం చేశారు? ఒకసారి మర్చిపోయారు, ఇంకా రెండోసారి గుర్తించారా? చెప్పండి అమ్మా. ఇక దాని గురించి అడుగుతూనే వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి కదా. మీరు ప్రార్థన చేస్తుంటే అడుగుతారు, మీకేమైనా అవసరం ఉందా అని అడగొచ్చేమో. మా డాడీ వచ్చారు, మీకేమైనా అవసరం ఉందా? అంతవరకు ఆ ప్రశ్న మనకి ఎప్పుడు వినపడదు, కానీ ఆ రోజు అడుగుతారు. ఎందుకు అడిగారు? మనం ప్రార్థన చేసాం కాబట్టి. అలా కాదు ప్రపంచాన్ని ఇబ్బంది పెడతామంటే, నాకు కొనాలి, నాకు కొనలేదు, నాకు అది జరగలేదు. ఏసీ దగ్గరికి వెళ్ళింది తల్లి. మనం ఎంత ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. ఏసీ దగ్గరికి వచ్చింది తల్లి. దేవునికి మహిమ. ఎక్కడికి వచ్చిందమ్మా? నువ్వెక్కడికి వెళ్ళాలి? ఏదైనా అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఏసీ ఉన్నప్పుడు, ఏసీ మన ఇంట్లో ఉన్నప్పటికీ అయిపోద్ది. ఏసీ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో అయిపోయింది. ఏసీ ఇంట్లో ఉన్నాడా అమ్మా? ఆ ఇంట్లో ఏసీ ఉంటే వాక్యం ఉంటుంది. ఆ ఇంట్లో లోకరీతి మాటలు ఉండవో. ఆయన ఇంట నుండగా ఏముంది అక్కడ? వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం ఉంటుంది. ఎంత లోకం ఉండదు. ఏదైనా వాక్యంతోనే మాట్లాడాల్సిందే. లోకం వస్తుందంటే ఏసీ లేడని అర్థం. ఏసీ ఉన్న అన్నీ అయిపోతాయా? కష్టాలు వస్తాయా? వస్తాయి. శ్రమలు వస్తాయా? వస్తాయి. ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. ఏసీ ఉన్నప్పుడే వస్తాయి. కానీ ప్రతి ఇబ్బంది వెనక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను సాక్షిగా కూడా నిలబెట్టబోతున్నాడు. అందుకే ఇప్పుడు ఆ కానాల్లో జరిగిన వివాహం గురించినటువంటి సూచక్రియను యోహాను రాసి పరిశుద్ధాత్మ కృప ద్వారా మనకు అందింపబడింది కదా.
మనం చదువుతున్నాం కదా, ఎప్పుడు సాక్షిగా నిలబడింది కదా. యేసు నామమునకే మహిమ కలుగును గాక. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఎవరికి చెప్పిందండి? చెప్పాల్సిన చెప్పింది. ఎవరు చెప్పింది? చెప్పాల్సిన చెప్పింది. అందుకే మన సమస్య ఎవరికి చెప్పాలో ఇంకెవరికి చెప్పిన ఏమవుతుంది? మనల్ని అవమానపరుస్తారు, మనల్ని హేళన చేస్తారు, మనల్ని గేలి చేస్తారో. చెప్పాల్సిన దేవునికి కానీ చెప్పుతుంది నువ్వు ఇతరులు కనుక ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి ఏదో రోజు హేళన చేస్తూ ఉంటారు, ఏదో రోజు మాట్లాడుతూ ఉంటారు. నీ జీవితంలో కొదువు ఉందనుకో, ఈ కొదువు ఉంది అని ఎవరు చెప్పాలి? దేవునికి. ఎందుకంటే సింహపిల్లలు ఏమి గలవాయి? ఆకలి దాని యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు కదా. ఆయన ఆశ్రయించే వారికి నీ కొదువును దేవునికి చెప్తున్నావు. ఇది ఉంది నా పరిస్థితి అని అనుకో, దేవుడే ఆ స్థితిగతులన్నింటినీ మార్చును కాదు, మారుస్తాను తప్పదు. ఆయన ఇప్పుడు ఏం చూడండి, 4వ వచనం చదువుతాను. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆమె నా సమయం ఇంకను. ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. నా సమయం ఇంకా. యేసే అంటున్న మాట ఏంటి తెలిసి? నా టైం ఇంకా రాలేదు, నాతో నీకెందుకు. దీని అర్థం మామూలు మన భాష చెప్పాలంటే, అమ్మ నీ పని ఏది నువ్వు చూసుకోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చా? రావాల్సినోడు రాలేదు. రావాల్సింది ఎవరు? నువ్వు కాదు. మరి ఎవరు రావాలి? పెళ్లివాడు రావాలి. ఎవరు రావాలి? పెళ్లివాళ్ళు రావాలి. ఆ టైం కోసం చూస్తున్నాను నేను. వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే అద్భుతం జరిగిపోద్ది కదా. కానీ అయినా తల్లి ఊరుకోలేదు. రండి యేసు రక్తమించాడు. తల్లి ఏమి ఊరుకోలేదు. ఆయన మీతో చెప్పించేదని పని వాళ్ళు చెప్పేసింది. నా సమయం ఇంకా. యేసయ్య ఒకవేళ మన జీవితాల్లో కూడా ఈ మాట అంటున్నాడేమో, నా సమయం ఇంకా రాలేదని. కానీ మాట అంటున్నాడేమో, నా టైం ఇంకా రాలేదని. బట్ యాకోబు నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదు అంటాడు యెషయా గ్రంథంలో. ఏం చేయట్లేదంట? నీవు నన్ను మరచితివి కదా అని అన్నమాట. ఏం మాట అన్నాడండి? నీవు నన్ను మరిచితివి కదా. ఇక మీదటి యాకోబు ముఖం తెల్లబారదు. కానీ యాకోబు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రార్థన చేయట్లేదు. నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వస్తే, దేవుని సమయం ఉంటే ఎంత గొప్ప కార్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సమయం ఎంత గొప్పదండి. ఆయన సమయం ఇంకా రాలేదంటే ఎందుకు రాలేదు? ఎవరు అడగట్లేదు దేవుణ్ణి. ఆయన నిజంగా మన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఆయన వదిలేసింది మార్త ఏం చేసింది? ఆయన వదిలేసింది. విస్తార పనిపాట్లు పెట్టుకుంది. మరియమ్మ మాత్రం ఎలా కూర్చుంది? ఆయన దగ్గర కూర్చుంది. తన మాట్లాడుతుంది. ఉత్తమమైనది ఏర్పరచుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. కానీ మార్త, మనం కూడా అంతే. యేసయ్య ఇంట్లో ఉన్నాడు. యేసయ్య ఉన్నప్పుడు సమస్యలన్నీ వస్తున్నాయి. యేసయ్య దగ్గరికి ఎవరో వెళ్ళి, ప్రభా నా పిల్లలు కొంచెం దీవించు. కానీ నీ పిల్లడు ఎప్పుడు ప్రార్థన చేయడం నన్ను దీవించేది. నీ పిల్లడు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే వ్యక్తిగతంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యం అంటాను. కుటుంబ ప్రార్థనలో లాస్ట్ ప్రార్థన ఏది చేస్తారు వాళ్ళ పిల్లలు, ఆ ప్రార్థన పనిచేసేది 20% మాత్రమే. నీకు తెలుసో తెలియదు, 20% మాత్రమే పనిచేస్తుంది. సేవకుని ప్రార్థన మరొక 20-30% పనిచేస్తుంది. కానీ నీ ప్రార్థన అదే సంపూర్ణత కలగజేస్తుంది. సంపూర్ణత కలగజేస్తుంది. అందుకే దేవుడు అంటే తల్లి చెప్పింది, నాతో నీకేం పని, నీ పని అనేది నువ్వు చేసుకోవచ్చు. కానీ ఎందుకని అంటాడు ఆ మాట? తల్లిని అంటావా? అంతా ఉంది నీకేసయ్యా కాదయ్యా. అమ్మకి తెలుసు వేసే ఆ మాట ఎందుకన్నా. అమ్మకి తెలుసు. అందుకే ఆయన నీతో చెప్పింది చేయడం నెక్స్ట్ మాట చెప్పింది. అమ్మకి తెలుసు నా టైం ఇంకా రాలేదమ్మా. ఎన్నో మార్లు నా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తుంది, ఈమెను చూశాను నేను.
సేవకుడే ప్రార్థన చేస్తుంటాడు, నా సమయం ఇంకా రాలే. ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు? నా టైం ఇంకా రాలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం రావాలి కదా అంటే నీకు కూడా అవును, నా సమయమున నేను చేస్తాను, అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించు ఉందన్నమాట. అనుకూల సమయమున నేను నీకు ప్రార్థించుచున్నాను అంటారు భక్తులు. నా సమయం ఇంకా రాలేదు. నా సమయం కాలే రాలేదు. అలా వస్తే వాళ్ళు అడిగితే కార్యం జరుగుతుంది. నా సమయము నేను చూస్తున్నాను, ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు వస్తాడు నా బిడ్డ వచ్చి నా సన్నిధిలో మోకరించి దేవుని అడుగుతాడు? ఎప్పుడు వస్తాడు నా బిడ్డ నా జ్ఞానం అని అడుగుతాడు? లేకపోతే పలానా 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 విషయాలు అడుగుతాడు? ఎప్పుడు అడుగుతాడు నా బిడ్డ అని నేను నా కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ నా బిడ్డ మాత్రం రాడే. నా సమయం ఇంకా ఎప్పుడు వస్తుంది? ఏమో యేసుక్రీస్తు నమ్ముకున్నాం కానయ్యా, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు గుండా వెళ్తున్నాం కానయ్యా, ఏ రోజు మాకు సమాధానం లేకుండా పోతుంది. ఎందుకు పోతుంది? ఆయన నీతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఎలాంటిదంట? జీవము సమాధానం. మొదట గమనించినది జీవాన్ని కలగజేసే సమాధానం. ఆయన అక్కడే ఉన్నాడు, కూర్చున్నాడు. ఆయన్ని విడిచిపెట్టి అంతా చుట్టూ తిరుగుతున్నావు. అయ్యా నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, వాళ్ళ పని ఏదో చేసి పెట్టు. నాకు చెప్పకుండా నేను ఎందుకు చెప్తాను? ఈ నెల మీరు వాడారా లేదా? అబద్ధం వాడదు, మీరే వాడేది. నాకు చెప్పకుండా నేను ఎందుకు చేస్తాను? నాకు చెప్పాలి కదా. ఏసే కొరపం అలాగే ఉన్నాడు. నాకు చెప్పకుండా నేను ఎందుకు చేయాలి? నాకు చెప్పకుండా చేశాను అనుకో, ఏ ప్రమాదం తెలుసా? చెప్పకుండా చేస్తే చాలా ప్రమాదం. అందుకే చెప్పేదాకా ఆగాలి. చెప్పకుండా చేస్తే ప్రమాదం. అందుకే చేయకుండా చెయ్యడు. నువ్వు చెప్పేదాకా చేయడు, నువ్వు ఆయన్ని తట్టేదాకా చేయడు. అందుకే నేను ఇప్పుడు చాలామంది ఎలా రాష్ట్రంలో ఏంటి దేవుని గురించి చాలా చెప్తాను, మరి నేను తట్టమంటాను. నా తోట నేను ఖాళీగా కూర్చుని నా పనులు మేము ఉంటే ఆయన మాకు వచ్చి సాయం చేసేది. ఎటు చేసేదంటే నేను ఖాళీగా మా పనుల్లో మేము ఉంటాం, ఆయన మారుతా కూర్చో. ఫస్ట్ కూర్చుని వింటే తెలుసుద్ది. ఏసీ దగ్గరికి మాత్రం నమ్మని వేసే పక్కన అలాగే జరిగింది. వేసే పక్కన ఉన్నా అడిగైందిరా, వేసే పక్కనే ఉన్నాడు. పరిపాట వేసేయా ఏంటన్నా ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. నా సమయం వచ్చింది. ఇంకా అప్పుడు నా టైం ఆగయా. ఎప్పుడు వస్తుంది సమయం? నువ్వు ఆయన సమయం ఎత్తేనే కదా సమయం వచ్చేది. నువ్వు ఆయన సమయం ఇవ్వద్దు, సమయం ఎక్కడ వస్తుంది? నా సమయం ఇంకా రాలేదు అంటాడు ఆయన. నాతో నీకేం పని? నీ పని చేసుకుంటే సేవకంతో దేవుడు ఎన్నిసార్లు అంటాడు, అరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు చేయకుండా వాళ్ళేమో చక్కగా కూర్చున్నారు. నువ్వు చేయాలని నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ వాళ్ళు చేయాలి. చాలామంది చేస్తున్న పొరపాటు ఇప్పుడు చెప్పి వాక్యం ముగించేస్తాను, మిగతాది కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా సాయంత్రం. వినండి, చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు విశ్వాసులకు చెప్తుంది, మీరు ప్రార్థన చేయదు మేము చేస్తాం. చాలామంది చేస్తున్న పొరపాటు విశ్వాసాలు చేస్తారు, సేవకులు చెప్తారు. ఈ రెండు రాంగ్. మరలా చెప్తున్నారు, చాలామంది చేస్తున్న పొరపాటు సేవకుడు ఏమంటే నేను చేస్తాను నువ్వు చెయ్యచ్చు. చాలామంది చేస్తున్న పొరపాటు విశ్వాసాలు చేసేస్తుంటారు, సేవకునికి దాని గురించి చెప్పరు. రెండూ తప్పే. సేవకుడికి తెలియాలి, మీరు ప్రార్థించండి అని చెప్పాలి. ఒక అబద్ధబోధ మమ్మల్ని నిలబడి చేయాలని ప్రయత్నం చేసింది చాలా కాలం. సాతాను యొక్క
గాలాలు ఉచ్చులు వలైసిదే వలే. రోజైతే ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థనే చెయ్యొద్దు వాళ్ళ కొరకు. నేను చాలాసార్లు మనసు విభ్రాంతి ఉందేవని, ఏంటి ప్రభు ఇది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నుంచి నాకు విడుదల వచ్చిందో అప్పుడు అర్థమైంది, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం ఉంది. అలా మనుషులందరి కొరకు చెయ్యొద్దు అంటున్నాడంటే వాడెవడు? నా వాడు కాడాడు, వాడెవడో దెయ్యం. నా వాడైతే ఏమంటాడు? ప్రార్థించిన మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంటాడు. మనూరు ఎమ్మెల్యే కోసం ఎంతమంది ప్రార్థన చేస్తుందని ఎవరు తెలుసు? మనూరు మన ఎమ్మెల్యే ఎవరు తెలీదా? క్రైస్తులో చింతమనేని ప్రభాకర్ గారు. ఎవరు మన ఎమ్మెల్యే గారు? ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారా? చేయకపోతే అంతే సంగతులు. పోలే ఈ గ్రామ సర్పంచ్ నాకు కూడా తెలియదు. గ్రామానికి సర్పంచ్, లేకపోతే ఈ గ్రామ వార్డు మెంబర్, లేకపోతే ఈ గ్రామానికి జడ్పీటీసీఓ, ఎంపీటీసీఓ, వారందరినీ చేతుల్లో పెడుతున్న ప్రభువాన్ని ప్రార్థన చేస్తే వారు చక్కని పరిపాలన చేస్తారు, వారు ఆస్వాదింపబడతారు. స్తోత్రం కలుగుతుంది. ఏ కార్యం జరుగుద్దో, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం కోసం ఎదురుగా అసలు సమయమే దేవునికి ఇవ్వకపోతే ఇంక సమయం దేవునికి ఇవ్వట్లే. సమయం ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం అప్పుడు ఖచ్చితంగా ఎవరు చవి చూడలేని, కన్ని విని ఎరుగలేని గొప్ప కార్యాలు, జరగనని మేము అనుకునే బహుబలమైన కార్యాలు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముదాం, ప్రార్థన చేసుకుందాం.